హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్విఎస్ ఫోర్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ ఇంకో టైప్ మోడల్లో చేశాను. అండ్ అలాగే లాస్ట్ వీడియోలో అంత క్లియర్గా మేకింగ్ ప్రాసెస్ అవి కనిపించలేదు కాదు. ఈ వీడియోలో క్లియర్గా మొత్తం కనిపిస్తుంది మేకింగ్ ప్రాసెస్ అంతా. లాస్ట్ ఇన్విజిబుల్ చైన్లో ఉక్స్ ఐపిన్ సెంటర్లో పెట్టేశాను, అంత మంచిగా రాలేదని చెప్పాను కదా. ఈ ఇన్విజిబుల్ చైన్కి ఐపిన్స్ పైకి పెట్టి చేశాను, బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫినిషింగ్ అది కూడా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఈజీగా చేయొచ్చు. ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్గా తెలుస్తుంది. స్కిప్ చేస్తే అక్కడ కొంచెం అర్థం కాదు. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఈజీగానే ఉంది. నేను చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చేసి సేల్ చేస్తున్నా. అంటే రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి వాళ్ళకి పెడుతుంటే ఎవరైనా కావాలన్నా నేను సేల్ చేస్తున్నా. ఈ చైన్ వచ్చేసి 150 చెప్పాను. 150 వర్త్ కాదు, మీరే చెప్పాలి. అంటే మనకు మెటీరియల్ కాస్ట్ బట్టి చెప్తున్నాను నేను. కాస్ట్ అనేది మీకు పడే ప్రైజ్ని బట్టి మీరు చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే సేలింగ్ పర్పస్గా అయితే మాత్రం మీషోలో ఉన్న క్వాలిటీ అంత మంచిగా లేదు. ఎందుకంటే నేను 1 డే పెట్టుకొని చూశాను. జంప్ రింగ్సే కానీ, హుక్సే కానీ, బ్యాక్ సైడ్వి లింక్స్ అవినా బ్లాక్ అయిపోతున్నాయి. 1 డేలోనే బ్లాక్ అయిపోతున్నాయి. నేను ఎవరికైనా సేల్ చేస్తే చెప్పి సేల్ చేస్తున్నా. ఇలా ఏమైనా చేంజ్ అయితే మార్చుకోమని ఎక్స్ట్రా జంప్ రింగ్స్, హుక్స్ పెట్టి ఇస్తున్నాను. అంటే అలా చెప్పడం వల్ల ఏంటంటే చెప్పారు కదా అన్న ట్రస్ట్ ఉంటుంది. అదే మనం చెప్పకుండా సేల్ చేసుకున్నాం అనుకో, మళ్ళీ మన దగ్గరికి కొనుక్కోవడానికి రారు. అది ట్రస్ట్ పోయిద్ది. అందువల్ల మీరు చెప్పి సేల్ చేసుకోండి. ఒకవేళ మీషోలో తీసుకుంటే ఉన్నాయి, మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి, కానీ హై కాస్ట్లో ఉన్నాయి. కాస్ట్ని బట్టి ఇంక మనం కాస్ట్ పెట్టుకోవాలి. మరి హై కాస్ట్లో పెట్టుకున్న పెద్ద కొనుక్కోరు అనుకుంటే మాత్రం మనం తక్కువలో తీసుకొని చెప్పి సేల్ చేసుకుంటే బాగుండిద్దని నా ఫీలింగు. అండ్ అలాగే మీరు అనుకోవచ్చు, నువ్వు స్టార్టింగే కదా, ఇది ఎలా సేల్ చేస్తున్నావు, నీకు అంత పర్ఫెక్ట్గా రాదు కదా అని. చేసుకున్న ఫినిషింగ్ బట్టి మనం సేల్ చేసుకోవచ్చండి. ఎవరైనా చేయొచ్చు. మనం ఫినిషింగ్ మంచిగా ఇచ్చుకొని ట్రై చేసి, ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని ట్రై చేసి పర్వాలేదు బాగానే వస్తుంది అని చూసుకొని మనం సేల్ చేసుకుంటే బాగుంటుంది. నాకు బాగానే వస్తున్నాయి ఫినిషింగ్ అవినా మంచిగా. చూడడానికి లుక్ వైజ్గా కానీ బాగానే ఉన్నాయి. నేను 3-4 సేల్ చేశాను. ఇంకా ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తాను. నిన్న పెట్టిన షార్ట్ వీడియోలో ఆ చైన్ కూడా సేల్ అయిపోయింది. అది కూడా 150 అలా చెప్పాను. మనకి మెటీరియల్ కాస్ట్ బట్టి చెప్తున్నా. అంటే అంత ఎక్కువ పెట్టుకోవచ్చు. అంటే మెటీరియల్ అంత మంచి క్వాలిటీగా లేదని నేను తక్కువ కాస్ట్లో చెప్తున్నా. ఎవరైనా సేల్ చేయాలంటే సేల్ చేసుకోండి, అదేం తప్పు కాదు. సేల్ చేసుకోవడం, ఇంట్లో ఉండి చిన్నగా బిజినెస్ చేసుకోవడం తప్పు కాదు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకా సేలింగ్ పర్పస్గా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎలా ఏంటనేది ప్రతిదీ నేను ఎంతకు సేల్ చేస్తున్నా ఏంటనేది మొత్తం వివరంగా చెప్తాను నేను వీడియోస్లో. మీరు పెట్టుకుంటే ఆ కాస్ట్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా సేల్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. కానీ చేసేటప్పుడు ఫినిషింగ్ మంచిగా పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే మీకు సేలింగ్గా బాగుండిద్ది. ట్రై చేయండి. చేస్తున్న కొలది మీకే చేయాలనిపిస్తుంది. వెంటనే ఆర్డర్స్ రావాలన్నా కూడా కష్టమే. మనం చేసుకొని చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి చెప్పుకున్న తర్వాత అప్పుడు సేలింగ్కి మొదలు పెట్టుకోండి. అంటే కొన్ని చేసి మినిమం బేసిక్గా రెడీగా పెట్టుకుంటే ఎవరైనా అడిగినా ఇవ్వడానికి బాగుంటుంది. ఆ విధంగా ట్రై చేసి చూడండి. ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. ఈ చైన్ ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి, చైన్ ఎలాగుందో. అండ్ అలాగే చిన్న రిక్వెస్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అంతే.